నాగేశ్వరరావు గారు రండి. సరే, ఎట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తాం, మాకు అది మర్యాద. ఈ కేసు చాలా అసహ్యంగాను, మానవ సంబంధాలకు మనిషి అనే వ్యక్తి పనికి రాకుండా ఇద్దరు కూర్చున్నారని నా ఫీలింగ్. వయసులో చాలా పెద్దవాళ్ళ ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? చిన్న ప్రైవేట్ కంపెనీ మేడం. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా జాబ్ చేస్తున్నారు. అవును. ఎన్ని కుటుంబాలు రన్ చేస్తున్నారు మీరు? ఒకటే మేడం. అక్కడ ఉండగా ఇంకో కుటుంబం ఆవిడ ఇప్పటిదాకా మీ గురించి చెప్తానే ఉంది. అది కుటుంబం ఎందుకైతే ఏమవుతుంది? ఉంచుకున్న వాళ్ళు అవుతారా? ఉంచుకునింది ఏం కాదు మేడం. ఏమవుతుంది ఆవిడ మీకు? ఇక్కడ మా ఆఫీస్లో వర్క్ చేస్తారు సార్. అంతేనా మీ మధ్య రిలేషన్? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదో ప్రాబ్లం అంటే వచ్చాను మేడం. ఏదో ప్రాబ్లం అంటే వచ్చేస్తారా మేడం? ఏదన్నా ప్రాబ్లం అని చెప్పేసి అంటే ఇక్కడ టీవీ షో వరకు వచ్చేస్తారా మీరు? అంటే ఇక్కడ తను మా ఆఫీస్లో పనిచేస్తుంది. ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదన్నా కష్టం ఉన్నా చెప్పుకుంటది. మార్నింగ్ మీ ఆఫీస్లో, నైట్ ఎక్కడ పని చేస్తుంది? మీ ఇంట్లోనా సార్? మార్నింగ్ మీ ఆఫీస్లో, నైట్ ఎక్కడ పని చేస్తుంది? మీ ఇంట్లోనా అని అడుగుతున్నా. ఏం లేదు సార్. అంటే ఎందుకు పని? సరే, ఈవిడ ఒక్క ప్రాబ్లమే చూస్తారా లేదంటే మీ ఆఫీస్ లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఇలాగ వెళ్ళిపోతారా? లేదు మేడం, అందరికీ ఏం లేదండి. ఈమెకే ఎందుకు అంత స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం మీద మీకు? మేడం జరిగింది ఏం లేదు మేడం. ఆ. వాళ్ళ భర్త చనిపోయాడు. మనకంటే ఆ చూపు ఏం లేదు అమ్మ పైన. ఫస్ట్ లో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుంది. నీకు ఆ చూపు ఉందని ఎవడు అడిగాడయ్యా? తర్వాత చెప్తాను సార్. నేను ఆ అమ్మాయికి కష్టాలు వచ్చింది, నా దగ్గరకు వచ్చింది, డబ్బులు కావాలన్నది, ₹1,00,000 డబ్బులు కావాలని. దానికోసం ఆమె నాకు లొంగిపోయింది మేడం. నువ్వు లొంగిపోమన్నావా లేదంటే ₹1,00,000 అప్పు తీర్చలేక ఆవిడే లొంగిపోయిందా? ఆవిడే లొంగిపోయింది సార్. అప్పు తీర్చలేక అప్పులకి వేధిస్తుంటే ఇంకేం చేసే దిక్కు తీర్చలేక వెనక ఎవరు లేదని నేనే అనుకున్న జీవితం సర్నాసి చేశావు. ఆవిడ ₹1,00,000 మీ ఇద్దరి మధ్యన డీల్ కుదిరింది. మరి ఈ అమ్మాయి సంగతి ఏంటి సార్? ఈ అమ్మాయి సంగతి ఏంటి? వాళ్ళ కూతురి సంగతి? ఆమె నన్ను ఇంకా పీడీ చేయడం మొదలు పెట్టింది సార్. డబ్బు కోసమా? డబ్బు కోసం. ₹1,00,000 అయిపోయింది. మళ్ళీ మీకు పెళ్ళి అయిందా? నాకు పెళ్లి అయింది. పిల్లలు ఉన్నారా మేడం? పిల్లలు ఉన్నారా మీకు? ఆడపిల్ల ఉందా? లేదు మేడం. నీకు ఖచ్చితంగా ఈ వయసు కూతురు ఉండి ఉంటుంది కదా? లేదు మేడం. లేదు. అబ్బాయిలు. సరే, ఆవిడ ఏదో అప్పు తీర్చుకుంది, ఆవిడతో మీరు ఉన్నారు, అయిపోయింది. ఈ పిల్ల పరిస్థితి ఏంటి? ఆవిడ డబ్బులు వాళ్ళ అమ్మకి అడుగుతుందని చెప్పి ఈవిని కట్ చేయడానికి ఈవిని ఏం పెట్టినట్టున్నాడు. జరిగిందో వాళ్ళ అమ్మకి అడగండి. ఆవిడని అడగవలసింది ఆవిడని అడుగుతాను. నువ్వు చెప్పాయి కదా, ఏం వేషాలు వేస్తున్నావా? ఈ కూతురు కూడా కావాలి నాకు అని చెప్పేసి అడిగేవంట. మేడం ₹1,00,000 అప్పు చేశాను, వడ్డీకి వడ్డీ వేసి తీర్చలేక బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఏం తోచక ఏదో ఒకటి నువ్వు డబ్బు మీద డబ్బు నువ్వు బ్లాక్ మెయిల్ చేసావంట కదా అతన్ని. చీడ పురుగు నువ్వు. ఎందుకు చేస్తాను? కూతుర్ని తాకట్టు పెడతావా? నీ చేసే అప్పుల గురించి సిగ్గుమాలిన పని. నిజాలు చెప్పండి. ఇంత దూరం వచ్చాక నిజాలు పలకండి. నిజమే సార్ చెప్తున్నా. ఏంటి నిజం? తను నాతో ఉండింది సార్. నువ్వు తర్వాత మళ్ళీ ఒక రోజు 5 lakhs డబ్బులు కావాలని. 5 lakhs? ఆవిడకి డబ్బులు కావాలి, నీకు కొత్తదనం కావాలి. 5 lakhs డబ్బులు కావాలనింది. మన దగ్గర అంత ఉండేది లేదన్నా. ఏం ప్రాబ్లం అంటే ఏం చెప్పలేదు. ఏదో ప్రాబ్లం అనింది. డబ్బు మనిషి అని ఫస్ట్ ₹1,00,000 అడిగినప్పుడే నాకు తెలిసిపోయింది. ఏమే సరే, తర్వాత భర్త లేడు కదా. డబ్బు మనిషి అని తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు చేసినావు? ఏం చేశాను? ఏం చేసినావు? ఏం చేశాను చెప్పు. నువ్వే నేను ఏం చేశాను? నువ్వేం చెప్పావు చెప్పు. డబ్బులు పీక్కు తింటుంటే ఎందుకు కంటిన్యూ చేసావు అంటే వదిలించుకోవాలి కదా. నువ్వు 5 లక్షలు డబ్బు ఇచ్చినప్పుడు ఏం చెప్పావు తెలుసా నీకు? ఏం చెప్పా మేడం? నేనేం చెప్పా? 5 లక్షలు. మరి ఆవిడ లక్షకి అంత ఇబ్బంది పడినప్పుడు మళ్ళీ 5 లక్షలు ఏ ఉద్దేశంతో ఇచ్చారు మీరు? ఆమె ఏ ఉద్దేశంతో అడిగిందో చెప్పండి. మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారు అది చెప్పండి. చెప్తాను మేడం. తను ఆ వయసులో ఉన్న కూతురు ఫోటో చూపించి. నేను చూపిలా. నా ఫోన్ నుంచి నువ్వు చూసి బ్లాక్ మెయిల్ చేసినావు నన్ను. ₹1,00,000 డబ్బులు వడ్డీ అయింది. చేయలేదు మేడం. 5 lakhs డబ్బులు అడిగింది. మాట్లాడుకోండి. మీ ఇద్దరు మాట్లాడితే ఒరిజినల్స్ బయటకు వచ్చేలాగా ఉన్నాయి. మేము మాట్లాడుతుంటే ఏం చెప్పట్లా. నేను ఎందుకు అడుగుతా? నేను ఎందుకు ఇస్తా? 5 లక్షలు డబ్బులు అడిగింది తను. ఎందుకు 5 లక్షలు? ఎందుకంటే ఆవిడకి నాకు తెలియదు మేడం. డబ్బు మనిషి. అది కావాలి ఇది కావాలి ఏం చేసుకుంటారో మనకు తెలియదు. సరే, ఆవిడ 5 లక్షలు అడిగింది. నువ్వేం అడిగావయ్యా? నువ్వేం అడిగావు? నేను అడగలేదు సార్, తనే చెప్పింది. ఏంటి, నా కూతురుని తీసుకెళ్ళానా? వాళ్ళ కూతురు ఫోటో చూపించింది. ఎవరు చూపించావు? నా ఫోన్ నుంచి నువ్వు చూసావు, నేను చూపిలే. చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేసి స్టార్ట్ చేసింది నువ్వు. అర్థమవుతుందా? నువ్వు డబ్బులు అడిగిన తర్వాత నువ్వు డబ్బులు నేను అడిగితే నువ్వు చెప్పావు. నీ ఫోన్ లో నీ కూతురు ఫోటో చూసి ఆ అమ్మాయి నాకు కావాలి అంటే నువ్వేం చెయ్యాలి? మేడం నేను ఎంత ఒప్పుకున్నాను మేడం, వద్దు వద్దని టార్చర్ చేసి. వద్దు వద్దు ఒప్పుకోవడం అనరు. ఏసి 4 పీకుతారు వాడిని పట్టుకొని. వద్దు వద్దు అంటారా? నీలో బలహీనత ఉంది. కూతురుని వెళ్ళి తీసుకెళ్లి తాకట్టు పెట్టావు. నీకు 5 లక్షలు ఇంపార్టెంటా కూతురు జీవితం ఇంపార్టెంటా? ఒక్కసారికి అమ్మా ఈ ఒక్కసారికి అమ్మా చెయ్యమ్మా అని కాల్ పెట్టేసుకుందా మేడం. దుంకి చచ్చిపో అమ్మా. అసహ్యంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటేనే. అలాంటి వాళ్ళు కుక్కలు లెక్క ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు అప్పులు చేయటం ఏంటి? ఆ అప్పుల గురించి నువ్వు తాకట్టు పెట్టు. ఆయన చనిపోయినప్పుడు ₹1 దిక్కానం ఆడి తాకట్టు పెట్టుకుంటావు, ఇంకో విధంగా అమ్మా నీకు ఆయనకున్న అక్రమ సంబంధం గురించి మేము ఎవ్వడం మాట్లాడట్లేదు ఇక్కడ. మీరిద్దరు చేసిన నీచమైన పని గురించి మాట్లాడుతున్నాం.
నీ కూతురు జీవితాన్ని తాకట్టు పెడతావా నువ్వు? అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి వాయించేవారు లేక నిన్ను. సార్ డబ్బులు అడిగింది, తర్వాత ఏ, వాళ్ళ ఆయన అమ్మాయి ఇంత గారు సిగ్గులేదయ్యా, ఇంత వయసు వచ్చింది నీ మీదికి. తల్లితో కావాలి మళ్ళీ పిల్ల కూడా కావాలని చెప్పేసి నువ్వేలా ఒప్పుకున్నావయ్యా? బుద్ధి జ్ఞానం లేదు, పని చేసుకుంటున్నా అంటున్నావు కంపెనీలో. ఇంకా మా ఆవిడకు బాగలేదండి. ఏమే మా ఆవిడకు పూరా ఆరోగ్యం బాగలేదు. అయితే ఇద్దరు కావాలా? ఈ తిని చెప్పింది ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకుని మీరు నేను చూసుకోమని చెప్పానా? చెప్పింది. నేను చెప్పానా నీకు? మాట్లాడుతున్నావయ్యా? నీకు మైండ్ పని చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావా? ఆ పిల్లకి మాకు పైకి ఆ వస్తున్నావు? పిల్లకు ఇది అప్పు ఎక్కడైనా చేసినట్టు ఇచ్చి పెళ్లి చేయాలి కదా. నమ్మే పరిస్థితి ఉందమ్మా. ఏదో విధంగా నీ కూతురు అయితే అక్కడికి వెళ్ళింది కదా. ఈ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళినా భార్యకి చూసినా ఎలా చూసినా వెళ్ళింది కదా. నీ ప్రమేయంతోనే వెళ్ళింది కదా. తల్లి కాపాడాల్సింది నువ్వే ఆ పిల్లని అక్కడ తాకట్టు పెట్టావు. బయటనున్న వ్యక్తి ఎంత నీచంగా ఉన్నా గానీ ఇంక మేమేం అనలేకపోతున్నాం ఇక్కడ. నువ్వు అతన్ని అనే అర్హతే నీకు లేదు. ఆయన చీడ పురుగు తెలుస్తుంది, నువ్వు అంతకంటే ఏనో. అసలు మా ముందు కూర్చొని మాట్లాడడానికి కూడా నీకు అర్హతే లేదని నా ఫీలింగ్. ఎంత ధైర్యం ఉంటే వచ్చో పిల్ల తప్పిపోయిందని వస్తావా? ప్లస్ పిచ్చిదాన్ని అంటారు అమ్మాయిని. మేము నమ్మేస్తాం అనుకున్నావా? పిచ్చిదాన్ని అంటారు అమ్మాయికి. దొంగ రికార్డులు సృష్టిస్తారా? బాగలేదు సార్. పోలీస్ స్టేషన్ లో ఏం మాట్లాడు నువ్వు వెళ్ళి? నీకు బాగాలేదు, నీకేదో పెద్ద హాస్పిటల్ మానసిక చూపిద్దాం. రోగం ఉంది, నీకేదో మెంటల్ ప్రాబ్లం ఉంది. ఒక తల్లి ఒక ఆడదాని అర్హత కూడా నీకు లేదు, నీకు ప్రాబ్లం ఉంది. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళావు? మా ఇంటి దగ్గర ఒక చిన్న అదే హాస్పిటల్ సర్టిఫికెట్ క్రియేట్ చేశారు సార్ చూపించి. పక్కన పిచ్చి హాస్పిటల్. పిచ్చి అట్లా వేషాలు. చెయ్యకే. చిన్న తీసి అట్లా చెయ్యకే. ఇంటికి వెళ్దాం రా, ఇక్కడ ఎందుకు రా, వెళ్ళిపోదాం రా, వెళ్ళిపోదాం రా అన్నమాట. ఆ అమ్మాయిని పట్టుకునే హక్కు నీకు లేదు. కావాలంటే 4 తన్నులు తిను. ఆ అమ్మాయిని తాకే హక్కే లేదు నీకు. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, బయట పని చేసుకుని తినడం చేత కదా. వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుంటూ తెచ్చి పెట్టాలా? ఆ అమ్మాయి కూడా చక్కగా చేతికి వచ్చింది, జాబ్ చేస్తున్నా అని చెప్పింది. మీ ఇద్దరిది మీకు సరిపోదా జాబ్ చేసే డబ్బులు? 1 year నుంచి ఆ పిల్ల దొరకలేదు నీకు. ఎలా బతుకుతున్నావు? ఎత్తుకుతూనే ఉన్నాను మేడం. నువ్వు ఎలా బతుకుతున్నావు అన్న అమ్మాయిని ఎతకమని నేను అడగట్లేదు తల్లి. నువ్వు ఎతికితే ఆ పిల్ల జీవితం నాశనం అవుతుంది. ఈ అమ్మాయి లేకపోవటం వల్ల ఆడు చచ్చిపోతున్నాడని ఎత్తుకున్నట్టున్నావు. అంతే లేదు కదా. సార్, నా కూతురు కావాలని ఆడు ఎదుగుతున్నాను కొత్త సార్. కొత్తలు ఆడిపోతున్నాడు. సంవత్సరం బట్టి మీ లేదు, కూతురు నా కూతురు కనిపించదు కావాలని కాబట్టి ఎదుగుతున్నాను సార్. చెప్తున్నారు. ఎందుకు తాకట్టు పెట్టడానిక? కూతురు ప్రేమతో నా కూతురు కావాలి, లేదంటే వేరే వాడితో సుఖం పంచడం గురించా, తాకట్టు పెట్టడం గురించా, వ్యభిచారం చేయించడం గురించా? ఎందుకు కావాలి నీకు కూతురు? సిగ్గులేని తల్లి. కన్న కూతురు తల్లిని అసహించుకుంటుందంటే ఇంకా నువ్వు దూకి చచ్చిపోవచ్చు ఎక్కడన్నా తెలుసా? వాడి గురించి ఎతుకుతున్నావు నువ్వు సంవత్సరం బట్టి. నీ కూతురు మీద ఉండే ప్రేమ గురించి కాదు. ఏమ్మా ఏ రోజు ఎక్కడికో తీసుకెళ్లారంట. ఆ నైట్ అబ్బాయితో బలవంతంగా అమ్మాయికి బ్లడ్ కూడా బయటకు వచ్చిందంట. అయినా గానీ నీకు అసలు బుద్ధే రాలేదా? హాస్పిటల్ కూడా తీసుకెళ్లాలా? ఆ సీన్ జరిగిందా జరగలేదా? అది చెప్పు ఫస్ట్. జరగలేదు మేడం. మాట్లాడుకో. ఇప్పుడు వరకు అన్ని ఒప్పుకున్నావు, ఒక ఎత్తు ఇప్పుడు ఒకటి. కొడితే గోప పగిలిపోద్దాం మళ్ళీ నీకు. కుక్కను గుట్టినట్టు కొడతాను నిన్ను. నా పేరు చెప్పు 4 అయినా సైకలాజికల్ ప్రాబ్లం అని తోసిపడేయచ్చు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సగం ఒప్పుకున్న తర్వాత మిగతా ఆ రోజు ఆ సంఘటన జరగలేదని రేప్ చేయిస్తావా కూతుర్ని పక్కలో పడుకోబెట్టి? ఏం లేదు సార్, పోలీసులు చూసుకోవాల్సిన కేసు ఇది, మనం డీల్ చేసేది కాదు మేడం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. వెయిట్ చేయమనండి. ఇప్పుడు 3 సంవత్సరాలు ఏ, నాతో ఆగు. ఉంది కదా మేడం. ఇవాళ మీ ఇద్దరిని జైలుకు పంపించకుండా మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మా 3 సంవత్సరాలు ఉండింది నాతో. నేను తీరా పెళ్లి చేసుకుంటానే టయానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఎంత ధైర్యంగా మాట్లాడేస్తున్నారు. ఏంటి పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటాననే కదా. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాననే నువ్వు 3 సంవత్సరాలు నాకు కాపురం చేసినావు. 3 సంవత్సరాలు కాపురం చేసినావు నువ్వు నాతో. ఈ రోజు పెళ్లి చేసుకుంటానంటే ఇక్కడికి వచ్చింది. ఎవరినో పెళ్లి చేసుకుంటావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? మళ్ళీ ఎందుకు వచ్చింది మేడం? 3 మీ ఆవిడకి సంవత్సరాలు తెలుసా? వాళ్ళ ఇల్లు మీ అంతా ఆవిడకి చూపించాను తెలుసా? మేడం. బాగోతు మీ ఆవిడకి తెలుసా? వాళ్ళ మొత్తం ఇప్పుడు దాకా 10-20 లక్షలు ఖర్చు పెట్టాను మేడం. బతకడం నేను నీలనుకున్నా. కూర్చోడా బతుకు కూర్చోమ్మా. అలాంటి వాడికి ఇవన్నీ అక్కలేదు. నీకు ముందు తెలియదా? ఒక కత్తిరేస్తా, కట్ చేయి. ఎంత నరకం నీకు ముందు పెట్టాడు, తెలియదా? ఎంత నరకం పెట్టాడు నన్ను. గోళ్ళు తొక్కిచ్చే చెప్పులని చూడాలను. ముందు తెలియదా? ఏందిరా ముందు తెలిసేది? ఏంది తెలిసేది? ముందు తెలిసేది? మళ్ళీ 3 సంవత్సరాలు ఉండింది సార్ నాతో. 4 ఈ రోజు పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ అమ్మకి చెప్పిన మాట ప్రకారం నేను చేసుకుంటాను. కూతురు వయసున్న ఆడపిల్లని ఇవన్నీ బలవంతంగా మాకు చేస్తే- ఎవిడెన్స్ కావాలి పోలీస్ స్టేషన్ కి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.